ప్రాథమిక విద్య, న్యాయస్థానాల్లో తీర్పులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆ విషయంపై ప్రకటన చేశారని, రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సూచించారు. ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని, మన వేష భాషలకు మనకు ఆత్మవిశ్వాసం ఉండాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటే. ఆయన కూడా చెప్తున్నాడు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ ఇవన్నీ కూడా మాతృభాషలో బోధిస్తారు. యూజీసీ ఆ పని చేస్తూ ఉంది, ఏఐసిటి కూడా ఆ పనిలో ఉంది. రష్యా, జర్మన్, ఫ్రాన్స్ ఆ దేశాల్లో వాళ్ళ భాషలోనే శాస్త్రీయ గ్రంథాలు చదువుతారు. ఈ జబ్బుని ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు అంటించారు. ఆ జబ్బు నుంచి మనం బయటపడాలా.